పార్ట్ 2. ఇప్పుడు స్నానం అనేది 2 సార్లు కన్నా ఎక్కువ చేయకూడదు. చేయడం వల్ల కూడా మనకి చర్మ సంబంధిత వ్యాధులొస్తాయి. ఇంటర్నల్ కూడా ఇబ్బందులు కలుగుతాయి. అయితే పగటిపూట నిద్రపోవడం కూడా మనకి అనారోగ్య సూచనతో పాటుగా ఆయుష్ తగ్గిపోతుంది. దీంతో పాటుగా రాత్రిపూట లేటుగా తినడము, లేటుగా నిద్రపోవడం వల్ల కూడా మనకి ఆయుష్ తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే దీనివల్ల అనారోగ్య ప్రమాదమే కాకుండా ఒత్తిడి ఎక్కువగా పెరిగి కళ్ళు కూడా చిన్నవైపోతాయంట. అయితే కాబట్టి ప్రతి మనిషికి కనీసము 6 నుంచి 8 గంటల పాటు నిద్ర చాలా అవసరము. లేట్ నైటు మెలుకోవడం వల్ల ఆయుష్ కూడా తగ్గుతుంది. మరి ఒకటి ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఉదయమే నిద్ర లేచి తెల్లవారుజామున వచ్చే గాలి కనుక మనం పీల్చినట్టయితే విశేషమైన ఆరోగ్యం పెరగడంతో పాటుగా బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆయుష్ పెరిగే అవకాశము, ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకోవటం వల్ల శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా పరిగణలోకి తీసుకోండి. మరి ఒకటి ఏంటంటే, అన్నం గబగబా తినడం వల్ల కూడా మన ఆయుష్ తగ్గిపోతుందంట. చాలా చిత్రంగా ఉంది కదా. అయితే నిలబడి నీళ్లు తాగితే కూడా ఆయుష్ తగ్గుతుందంట. కాబట్టి ఆయుష్ తగ్గడంతో పాటు కీళ్ళ నొప్పులు కూడా ఎక్కువ వస్తాయంట. మరి ఒక విశేషం ఏంటంటే, తిన్న వెంటనే కూడా స్నానం చేసినట్టయితే రక్త ప్రసరణ తగ్గి గుండెకు ఇబ్బంది కలిగి హార్ట్కు సంబంధించిన వ్యాధులు రావడము, హార్ట్ ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అయితే ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు నైటీల్ని పగటిపూట వేసుకుంటున్నారు.